Yashmit, if you are here, శుభోదయం గురూజీ. uh, hold నా on. పేరు యష్మిత్ నిమ్మగడ్డ. నాకు 16 సంవత్సరాలు. నేను ఇక్కడ తూర్పు ఆఫ్రికాలో టాంజానియా అనే దేశంలో ఉంటాను. నాకు ఈ ప్రోగ్రామ్ జాయిన్ అయినప్పటి నుంచి స్టార్టింగ్‌లో అంటే బాగా తినేవాడిని. అందరితో బాగా ఉంటూ అంటే బాగానే తినేవాడిని నేను. కానీ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు కొంచెం అదేంటి తినట్లేదు, అందరిని చూస్తుంటే అబ్బా! నాకు కూడా తినాలని అనిపిచ్చేది స్టార్టింగ్‌లో. తర్వాత యాస్ డేస్ ప్రోగ్రెస్డ్ అంటే ఒక ఎండ్యూరెన్స్ వచ్చింది. మీరు ఎనర్జైజేషన్ ఇస్తుంటే ఐ వాస్ ఏబుల్ టు గో ఫార్వర్డ్ వితౌట్ ఎనీ ప్రాబ్లమ్స్. హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఏమి లేవు. నాకు ఫస్ట్‌లో చాలా పింపుల్స్ వచ్చేసినాయి నాకు ఫేస్ మీద. ఇప్పుడు ఇది హిందూ చైతన్యం స్పిరిచువల్ కోచింగ్ నిరాహార సంయమ చేస్తుంటే అసల స్కిన్ మొత్తం గ్లో అయిపోతుంది. చేంజ్ అయిపోతుంది. మా అమ్మయితే రోజు పొద్దున్న లెగంగానే మొహం ఇట్టా చేపెట్టి ఇట్టా సవరదీస్తా కూర్చుంటది. ఇంకా నాకు అంటే స్కూల్‌లో స్పోర్ట్స్ బాగా చేస్తాను. చేస్తుంటే అసలు స్టార్టింగ్‌లో అయితే ఇంటికి రాంగానే అలసిపోయాను. నేనింక చదవలేను, ఏం చేయలేను అనేవాడిని. కానీ ఇప్పుడైతే రాంగానే కూర్చొని చదవగలుగుతున్నాను. ఫోకస్ బాగా పెరిగింది. కాన్సంట్రేషన్ బాగా పెరిగింది. మెమరీ పవర్ కూడా బాగా పెరిగింది. స్కూల్‌లో గూడా ఇంకా మంచి మార్క్స్ అయన్నీ టీచర్స్ దగ్గర అంటే అప్రిషియేషన్ బాగా పెరుగుతుంది. నా ఎనర్జీ లెవెల్స్ అయితే అసలా ఒకప్పటిలోనే చాలా హై అంటే ఇప్పుడు ఇంకా హైగుంది. మా ఫ్రెండ్స్ అయితే తట్టుకొని కూడా తట్టుకోలేకపోతున్నారు. "నువ్వేంట్రా ఇంత యాక్టివ్‌గున్నావు? మేమైతే అలసిపోతున్నాం" అని. ఇంకా నేను ఫ్యూచర్‌లో రాబోయే వాళ్ళకి ఈ కోర్స్ ఎందుకు రికమెండ్ చేస్తానంటే ఈ ప్రోగ్రామ్‌ని ఇట్ ఒక హాబిట్ అయిపోద్ది. మంచి లక్షణాలన్నీ వస్తాయి. మంచిగా మనుషులతో ఉండటము. ఇంకా మీకు చెప్తా ఉంటారు గదా! హిందుత్వం అంటే ఏంటో అయన్నీ. కొంతమంది చాలా మందుంటారు అసలు ఆటి గురించి తెలియని వాళ్ళు. ఏదో హిందువులని చెప్పుకునే వాళ్ళుంటారు గానీ అసలు చేసేదేముండదు. అదే ఈ కోచింగ్ అయన్నీ చేస్తే ఎట్టుండాలి? అసలా మన హౌ ఈస్ అవర్ వే? హిందుత్వం అంటే ఏంటి? అని తెలుసుకొని, అందరితో మంచిగుండేటట్టు మీరు చెప్పినట్టు ఇన్ఫీరియారిటీ అయన్నీ తగ్గేటట్టు ఉండాలని ఇది చేయమంటా నేను. ఇంకా వెయిట్‌లో అయితే నేను 5 కేజీస్ తగ్గాను. విజిబుల్‌గా అయితే చాలా సన్నగా అయిపోయానంటుంది మా అమ్మయితే. మా ఫ్రెండ్స్ కూడా అదే అంటున్నారు. కానీ వేరే వాళ్ళేమంటారో తెలీదు గానీ, మాకు మాత్రం అది తెలిసింది. ఓకే. థాంక్ యూ గురూజీ. Right. Thank you so much. Weight లో చేంజ్ ఎంత వచ్చింది? What was the weight change? 5 కేజీస్ తగ్గాను గురూజీ. 5 kgs. Okay, హ్మ్. good. Okay, ఇది స్కూల్లో పెడితే వన్ క్వశ్చన్. విల్ ఇట్ బి యష్మిత్, హ్మ్. ఇప్పుడు స్కూల్లో ఇది ఒకవేళ అందరితో ఫస్ట్ స్కూల్లో ఇది అందరు చేస్తే మార్పు ఎలా రావచ్చు? వాట్ విల్ బి ద యూస్ఫుల్నెస్ ఫర్ దిస్ ప్రోగ్రామ్ ఇన్ స్కూల్స్? స్కూల్‌లో చేస్తేనా అంటే కాన్సంట్రేషన్, ఫోకస్ పెరుగుతుంది. చదవటం అంటే ఒకప్పుడు నేను కూర్చుంటే 15 మినిట్స్ కూర్చొని అట్ట అట్ట తిరుగుతా ఉండేవాడిని ఇంటి చుట్టూతా. కానీ ఇప్పుడైతే ఒకేసారి కూర్చొని మంచిగా చదువుతున్నా. అది కూడా తలకాయకి ఎక్కుతుంది. మెమరీ పవర్ పెరుగుతుంది. అంటే మళ్ళీ క్వెషన్స్ చేస్తుంటే దాని మీద మంచిగానే ఆన్సరింగ్ స్టైల్ కూడా మంచిగా చేయగలుగుతాను. హ్యాండ్ రైటింగ్ కూడా కొంచెం మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. థ్యాంక్ యూ.